హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డేట్ జనవరి 24 కదండి. వీడు లాస్ట్ మంత్ ఒక వీడియోలో అనౌన్స్ చేశాడు కదా, నా ఇష్యూస్ అన్నీ జనవరి 15 లోపు మొత్తం క్లియర్ చేసుకొని నేను జనవరి 15 నుంచి ప్రకృతిలో కలిసిపోతాను, జనవరి 15 లోపు అందరికీ సెటిల్ చేసేస్తాను, నా ఇష్యూస్ అన్నీ క్లోజ్ చేసుకుంటాను అని చెప్పి అనౌన్స్ చేశాడు కదా. కానీ ఈరోజు జనవరి 24 ఇప్పటికీ వాడు ఎవరికి ₹1 ఇవ్వలేదు, వాడి ఇష్యూస్ ఏమీ సెటిల్ చేసుకోలేదు, వాడు ప్రకృతిలోనూ కలిసిపోలేదు. వాడు ఇంకా వీడియోలు చేసుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ కొత్త కొత్త ట్రైనింగ్లు అనౌన్స్ చేసుకుంటూ ఇంకా జనాల్ని మోసం చేయటానికే వాడి పాత బతికే బతుకుతున్నాడు. ప్రకృతిలో కలిసిపోలేదు. ప్రకృతిలో కలిసిపోవడం అంటే వీడు చనిపోవడం కాదండి. వీడు అప్పుడే ఎక్కడ చేస్తాడు? వీడికి ఇంకా చాలా చాలా ఉంది కదా టైము. వీడు చేసిన పాపాలన్నీ అనుభవించాలి కదా. ఆ మధ్య ఒక వీడియోలో ఒకసారి అన్నాడు నా గురించి మాట్లాడుతూ, నేను వాడికంటే తొందరగా చనిపోతాను అని చెప్పాడు. అవును, వాడు చెప్పేది కాదు, నేనే చెప్తున్నా. వాడికంటే నేనే ముందు తొందరగా చనిపోతా, వాడే ఎక్కువ రోజులు బతుకుతాడు. ఎందుకంటే మనకి జనరల్గా చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు, 2 విషయాలు చెప్తారండి. ఏంటంటే పాపి చిరాయువు అని చెప్తారు. ఎందుకంటే పాపాలు చేసిన వాళ్ళే ఎక్కువ కాలం బతుకుతారు. ఎందుకంటే ఆ పాపాల రిజల్ట్ వాళ్ళు ఫేస్ చేయాలి కదా. ఏదైనా మనం ఇక్కడ ఈ భూమి మీద చేసిన తప్పులకి ఇక్కడే ఉంటాయి శిక్షలు, ఎక్కడో ఉండవు. సో వాడు చేసిన పాపాలన్నిటికీ వాడు శిక్షలు అనుభవించాలంటే వాడు ఎక్కువ రోజులు బతకాలి. అందుకనే మన వాళ్ళు పాపి చిరాయువు అంటారు. వీడు ఖచ్చితంగా చాలా ఎక్కువ రోజులే బతుకుతాడు. ఇంకొకటి అంటారు, దేవుడు మంచివాళ్ళనే తొందరగా తీసుకెళ్తాడు అని. మీరు ఎక్కడన్నా విన్నారా దేవుడు చెడ్డోళ్ళని తొందరగా తీసుకెళ్తాడు అని, లేకపోతే పుణ్యాత్ములు ఎక్కువ రోజులు బతుకుతారని అనే మాటలు ఎక్కడ వినుండ్రు. అందుకని వాడి నోటితో వాడే చెప్పాడు. ఏంటి, నేనే తొందరగా చనిపోతాను, వాడు ఎక్కువ రోజులు బతుకుతాడు అంటే వాడు ఒప్పుకున్నట్టే కదా. వాడే పాపి కాబట్టి వాడు ఎక్కువ రోజులు బతుకుతాడు అన్నట్టు. సో వాడు ఇంకా ప్రకృతిలో కలిసిపోలేదు. వాడు ఇంకా వీడియోలు చేస్తూనే ఉన్నాడు, ఇంకా దొంగ మాటలు చెప్తూనే ఉన్నాడు, ఇంకా ట్రైనింగ్లను అనౌన్స్ చేసుకుంటూనే ఉన్నాడు. కాకపోతే వాడు ట్రైనింగ్లకి ఎవరు రావట్లేదు కాబట్టి పాపం ఇప్పుడు ఆఫ్లైన్ అంటే అందరికీ తెలిసిపోయింది కదా, ఎవరు రావట్లేదు వాడు ట్రైనింగ్లకని. అందుకని ఆన్లైన్ అని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాడు. చేయనండి, ఎన్ని రోజులు చేస్తాడో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.